ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం అంటూ ఉంటుంది. ఉపయోగం లేని చోట మరి ఉపయోగపడే వస్తువు కూడా దొరుకుతుంది. ఉపయోగం లేదనుకున్న చోట కూడా ఉపయోగపడే అవకాశాలు ఎన్నో మనకు నిత్య జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అందుకే ప్రతి చోట కూడా మనకు అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ మనం వినియోగించుకోవాలనే ఉంది. అంటే చేతిలో వస్తువు ఉన్నప్పటికీ ఆ వస్తువును ఉపయోగించుకోలేని కొందరు పరిస్థితి చూస్తే నిజంగా దారుణం అనిపిస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో మరి వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి స్థలాలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా లక్షల ఎకరాల్లో ఉన్నాయి. కానీ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరి వక్ఫ్ సవరణ చట్టం సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉమ్మేద్ అనే పోర్టల్ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ద్వారా ఈ యొక్క ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డుల యొక్క భూమి ఎంత ఉంది, మరి భూమి ఎన్ని ఎకరాల్లో ఉంది అనే విషయంపై మరి స్పష్టమైన అవగాహన రావడానికి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అయితే ఈనాటి వరకు ఈ యొక్క ఉమ్మేద్ చట్టం రావడంతో మరి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి హక్కులు ముస్లింలకు పోతాయనే భావన తప్పుడు అనే భావన ఇప్పుడు నిరూపితమైంది. దానికి కారణం మరి ఉమ్మేద్ పోర్టల్ ద్వారా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క వక్ఫ్ భూములకు సంబంధించిన విషయంలో అనేక సంచలనాలు బయటపడ్డాయి. మరి ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈ యొక్క వక్ఫ్ బోర్డు స్థలంలో ఓ పాఠశాల నిర్మించడానికి ఇంటర్నేషనల్ స్థాయి విద్యా ప్రమాణాలు గల పాఠశాలకు అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అనే పేరును నామధేయం చేసి ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క స్కూల్కు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు మరి నెల్లూరు జిల్లా కేంద్రం నడిబొడినటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డు స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్, దానికి అబ్దుల్ కలాం అంటే దివంగత రత్న ఏపీజే అబ్దుల్ కలాం పేరును పెట్టారు. ఆ విద్యా సంస్థల్లో కేవలం ముస్లిం మైనార్టీలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యొక్క ప్రవేశాలు కల్పించే విధంగా ఈ యొక్క భూమికి శంకుస్థాపన చేశారు. అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మొత్తం అన్ని చోట్ల కూడా ఈ యొక్క అబ్దుల్ కలాం స్కూల్ను వక్ఫ్ బోర్డు స్థలంలో ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయం అంటున్నారు మరి అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇటీవల నెల్లూరు జిల్లా నడిబొడ్డున జరిగినటువంటి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, అలాగే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మరి అలాగే వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితర మైనార్టీ సంఘ నాయకులకు సంబంధించిన విషయంలో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి హాజరై సుమారు 15 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ యొక్క అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేసి మైనార్టీలకు, ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గంలో అత్యంత వెనుకబడిన వారికి, అత్యంత ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేయడం కోసమే ఈ యొక్క విద్యా ప్రమాణాలతో పాటుగా ఈ అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణంతో ఈ స్కూల్ను ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. మరి ఇంతవరకు మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మరి వక్ఫ్ బోర్డు స్థలాలు విషయంలో మాత్రం మరి చాలా వరకు నిరుపయోగం ఉన్నాయి. కొన్ని చోట్ల ఉన్నప్పటికీ అవి కేవలం కొందరికి మాత్రమే ప్రయోజనంగా మారాయి. మరి కొన్ని చోట్ల ఆక్రమణ గురయ్యాయి, మరి కొన్ని చోట్ల అమ్ముకోవడం జరిగింది. కానీ నంద్యాల చెందినటువంటి ప్రాంతంలో మాత్రం మరి 100 ఎకరాలు కూడా ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించిన విషయంలో మనం చూసుకుంటే మరి మొట్టమొదటిసారిగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమిని ఓ మంచి పనికి ఉపయోగించారన్న భావన మైనార్టీలో నెలకొంది. అదే మరి అణగారిన వర్గాలకి, ముఖ్యంగా మైనార్టీ సామాజిక వర్గం ఉన్నటువంటి చిన్నారులకు వారి భవితవ్యాన్ని మరింత ఉత్తమంగా తీర్చిదిద్దడానికి ఇక నెల్లూరు నడిబడినటువంటి దాదాపుగా 13 ఎకరాల స్థలంలో 5 ఎకరాలను ఇక అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ కేటాయించారు. అందుకు సంబంధించిన కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. మనకు ఎక్కడైనా వక్ఫ్ బోర్డు ఉన్నాయంటే ఏ ఒక్క ముస్లింకు కూడా కనీసం ఎక్కడ ఉపయోగపడే పాపాన లేదు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే మరి వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ అబ్దుల్ అజీజ్, ఇతర మైనార్టీ నాయకులు తీసుకుంటే ఈ యొక్క సంచలన నిర్ణయం కారణంగా మరి ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఇలాంటి మోడల్ స్కూళ్ళు మరి ముస్లిం సోదరులకు అందుబాటులో రానున్నాయి. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్ ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా విద్యా సంస్థలకు తమకట్టు ప్రత్యేక ముద్ర వేసుకున్నటువంటి మరి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, మరి అలాగే నారాయణ విద్యా సంస్థల చైర్పర్సన్ మంత్రి గారు నారాయణ, ఆయన కుమార్తె శరణి కలిసి ఈ యొక్క అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్కు మరి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేశారు. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డు భూములు అయితే ఎక్కడ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ను ఏర్పాటు చేయడం మరి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే మంత్రి నారాయణ దీనికి సంబంధించి విధి విధానాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. అయితే విధి విధానాలు పర్యవేక్షించడం, వాటి ప్రణాళికను ఏర్పాటు చేయడం వరకే తన వరకు బాధ్యత తప్ప వాటిని అమలుపరచడం, స్కూల్ యొక్క అడ్మిషన్లు కూడా తన చేతిలో ఉండవని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో వారికి ఉంటుంది. అలాగే మరి వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ అయినటువంటి
అజీజ్ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని, కేవలం తాను తన కుమార్తె పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని, అయితే అందరూ అనుకున్నట్టుగా అబ్దుల్ కలాం స్కూలు పూర్తి స్థాయిలో ఏర్పాటైన తర్వాత నారాయణ విద్యా సంస్థల్లో కలుపుతారేమన్న భావన చాలా మందిలో ఉందని, కానీ అది తప్పుడు అభిప్రాయమని, ఇది పూర్తిగా వక్ఫ్ బోర్డు సంబంధించి మైనార్టీకి సంబంధించి మాత్రమే, ఇందులో ఎవరి జోక్యం కూడా ఉండబోదనే విషయాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ కుండబద్దలు కొట్టారు. అంటే సర్వ హక్కులు, నియామకాలు అన్నీ కూడా వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉంటాయి తప్ప ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇతర నాయకులు కానీ జోక్యం చేసుకోబడిన విషయాన్ని నారాయణ స్పష్టం చేశారు. అయితే ఇంతటి అద్భుతమైనటువంటి ఆలోచన ఎక్కడ వచ్చిందంటే రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్, గతంలో నెల్లూరు కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ ఆలోచన కారణంగానే ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలనే భావన రావడం సంతోషించదగమంటారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేతలు, పట్టణ ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు. దేశంలోనే నెల్లూరులో విద్యకు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. విద్యకు సంబంధించినటువంటి విషయంలో నెల్లూరుకు ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే అబ్దుల్ కలాం పేరుతో ఏర్పాటు చేసినటువంటి విద్యా సంస్థలు కూడా రాబోయే రోజుల్లో మరిన్ని విద్యా ప్రమాదాలు ఉంటాయని, అంతర్జాతీయ ప్రమాదాలు తగ్గట్టుగా విద్యను అందించడం జరుగుతున్న విషయాన్ని నారాయణ స్పష్టం చేశారు. అలాగే వక్ఫ్ బోర్డు సభ్యులు, చైర్పర్సన్లు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎక్కడైనా సరే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి భూములు ఉన్నాయంటే వాటికి సంబంధించినటువంటి హక్కులు కానీ, వాటికి సంబంధించినటువంటి ఆదాయం మార్గం కానీ మైనార్టీలకు, ముస్లిం మైనార్టీలకు ఎక్కడ దక్కిన పాపాన పోలేదు. కానీ ఇప్పుడు మాత్రం చేసినటువంటి ఈ ప్రయోగాత్మకం అయినప్పటికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముస్లిం మైనార్టీలకు అత్యున్నత ప్రమాణాలతో గల విద్యా సంస్థను అందించిన ఘనత వక్ఫ్ బోర్డుకు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, అలాగే నారాయణకు దక్కుతుంది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు స్కూల్ను ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం బడ్జెట్ కావాలి. కానీ బడ్జెట్ ఇక్కడ కేవలం విరాళాలు మాత్రమే వచ్చింది. అంటే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేతో పాటుగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, అలాగే విదేశాల్లో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు, అలాగే పారిశ్రామికవేత్తలు తమ వంతు సహకారం అందించి 15 కోట్ల రూపాయలతో అంచనా వేసినటువంటి విద్యా సంస్థను ఆ తర్వాత 20 కోట్లకు చేరుకుంది. ఆ 20 కోట్లను కూడా విరాళాల ద్వారా సేకరించి స్కూల్ను ఏర్పాటు చేయడానికి అన్ని కార్యక్రమాలు, అన్ని ప్రణాళికలు సిద్ధం చేశారు నారాయణ. అంటే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ స్కూల్లో ప్రభుత్వం నుంచి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ స్కూల్కు ఒక్క పైసా రాదు. అంతా వచ్చిన డబ్బులన్నీ కూడా కేవలం విరాళాల ద్వారా మాత్రమే వచ్చినవి. ఈ విరాళాల నుంచి వచ్చిన విషయాలనే విద్యా సంస్థకు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఇంటర్నేషనల్ స్కూల్, అంటే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా స్థానిక నేతల్లో వ్యక్తమైంది. అదేవిధంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో కూడా వక్ఫ్ సంబంధించినటువంటి భూములు ఎన్నో ఉన్నాయి. కొన్ని అన్యాక్రాంతమయ్యాయి, కొన్ని చోట్ల అమ్ముకోవడం జరిగింది. కానీ ఉన్న వక్ఫ్ బోర్డు భూములను దక్కించుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా భావి తరాలకు రాబోయే రోజుల్లో అందరికీ ఉపయోగపడేది ఉండేది ఒక్క విద్యా సంస్థలు మాత్రమే. అలాగే రాబోయే రోజుల్లో విద్యా సంస్థల్లో చదువులతో పాటుగా వృత్తి శిక్షణ నైపుణ్యాలకు సంబంధించినటువంటి కోర్సులను కూడా త్వరలో ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు నారాయణ. ఇప్పటికే ఈ ఏడాది జూన్ నుంచే నెల్లూరు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్కు అడ్మిషన్లు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. అంటే మరో 2-3 నెలల్లో స్కూల్ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకొని చదువుల తల్లి ఆహ్వానిస్తుంది మైనార్టీ విద్యార్థులను. అందుకే ఇప్పటికే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి భూములు, వాటి వివరాలు కనుక గమనిస్తే మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 60,000 ఎకరాలు మాత్రమే వక్ఫ్ బోర్డు భూములని గుర్తించారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఉమీద్ పోర్టల్ ద్వారా ఇంతవరకు రాష్ట్రంలో అప్లోడ్ చేసినటువంటి వక్ఫ్ భూములు భారీగానే ఉన్నాయి. కేవలం 60 ఎకరాలే కాదు, ప్రస్తుతం ఉమీద్ పోర్టల్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డు కింద నమోదైనటువంటి భూములు సుమారు 81,000 ఎకరాలు. మరికొన్ని కూడా జత కావాల్సి ఉంది, మరికొన్ని కబ్జాలకు గురయ్యాయి, మరికొన్ని చోట్ల ఆక్రమణలో ఉన్నాయి. వాటి నుండి కూడా లెక్కాచారం తీసి ఖచ్చితంగా ఉమీద్ పోర్టల్ లెక్కిస్తే ఆంధ్రప్రదేశ్లో వక్ఫ్ బోర్డు భూములే సుమారు 1,00,000 ఎకరాల వరకు ఉండే అవకాశం ఉంటుందని మైనార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఏదైతే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ మంత్రి, ఏ మైనార్టీ నాయకులు చేయటువంటి ఈ ప్రయత్నాన్ని వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి చైర్పర్సన్ అబ్దుల్ అజీజ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ స్కూల్కు శ్రీకారం చుట్టడం మైనార్టీల అభివృద్ధికి ఉపయోగపడడంలో ఎంత మాత్రం సందేహం లేదంటున్నారు నెల్లూరు జిల్లా ప్రజానికం. రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లోని మిగతా జిల్లాలో కూడా
వేలాది ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా నిరుపయోగం కాకుండా, ఆక్రమణ కాకుండా గురి కావాలంటే ఖచ్చితంగా ఇలాంటి విద్యా సంస్థను ఏర్పాటు చేయడం లేదా వృత్తి శిక్షణ ఇచ్చినటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే వక్ఫ్ భూములకు ఆదాయం, రక్షణ అన్ని విధాలా ఉంటుంది. వక్ఫ్ భూములను మరొకరు ఆక్రమించుకునే అవకాశం కూడా ఉండదు. ఇది ఒక మంచి నిర్ణయం. అందుకే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మరి ఖచ్చితంగా ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి విద్యా సంస్థల్లో చదువుకునేటువంటి చిన్నారులు భావి భారత పౌరులుగా ఎదిగి దేశానికి నాయకత్వం వహిస్తడంలో ఎంతమాత్రం సందేహం లేదంటున్నారు నారాయణ విద్యా సంస్థల చైర్పర్సన్ నారాయణ, అలాగే వక్ఫ్ బోర్డు చైర్పర్సన్ అబ్దుల్ అజీజ్, రాష్ట్రంలోని ఇతర మైనార్టీ నాయకులు.